మైంది టీడీపీ దారుణమైన ఓటమిని అయితే చూసింది. అప్పుడు విడివిడిగా పోటీ చేశారు. జనసేన, అలానే టీడీపీ, వైసీపీ, అలానే బీజేపీ అందరూ విడివిడిగానే పోటీ చేశారు. ఎవరు పొత్తులు పెట్టుకోలేదు. ఒక జనసేన మటుకు సిపిఎం, సిపిఎల్తో అయితే పొత్తులు పెట్టుకొని ముందుకెళ్ళింది. అలానే బీఎస్పీతో కూడా పొత్తులు పెట్టుకొని ముందుకెళ్ళింది. కాకపోతే అంత జరిగినా కూడా ఇప్పుడు దాదాపు 2-3 నెలల నుంచి ఆయన జైలుకి వెళ్ళడము, బయటకు వచ్చిన తర్వాత ఆయన మీటింగుల కోసం చాలా ఎంపర్లాటము. ఆ మీటింగుల్లో దాదాపు సీఎం రమేష్ లాంటి పాత్రను, రఘురామరాజు లాంటి పాత్రలు, అలానే ఇప్పుడు బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్న పురంధేశ్వరి, వీళ్ళందరూ కూడా చాలా కష్టపడి బీజేపీని ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ జనసేన కూటమిలోకి తీసుకురావాలని అయితే, పొత్తులోకి తీసుకురావాలని అయితే చాలా ట్రై చేశారు. ఓవరాల్గా అయితే దాన్ని సాధించారు చంద్రబాబు నాయుడు గారు అయితే చాకచక్యంగా. ఎందుకంటే దాదాపు ఆయన రాజ్యసభ సీట్లు 4 వాళ్ళ బీజేపీలోకి పంపించడం కావచ్చు. ఆ పంపించిన వాళ్ళందరూ అక్కడ వెళ్ళి బీజేపీని కన్విన్స్ చేసి మనం ఖచ్చితంగా టీడీపీతో కలిసి వెళ్తే మనకి భవిష్యత్తు ఉంటుందని చెప్పడం కావచ్చు. ఇలా రకరకాలుగా అయితే ప్రయత్నాలు చేసి ఫైనల్గా